హృదయము, ఏకాత్మ కలిగి మిమ్మల్ని తండ్రి వెంబడించబడుచు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో తండ్రి ఏ పరిస్థితిలో ఏ మనుషుల వద్ద అన్యాయానికి గురవుతూ ఉన్నారు నేను ఆశ్రయించి ఏ మనుషుని చేత వివక్షకు, అన్యాయానికి, అక్రమానికి నిబిడలకు గురవుతున్నారు. ఆ పరిస్థితిలో తండ్రి నిబిడలు వారి యొక్క నడత మార్చుకొని మీ న్యాయానికి, మీ నీతికి కట్టుబడి మీ పరలోక తండ్రి గొప్ప కార్యాలు జరిగించబడినారు. వారు మీ తట్టుగా తిరిగి తండ్రి మీ పరలోకపు దీవెనలు, మేలులు పొంది వారి సమాధానము వారికి తండ్రి స్థిరపడి మీ కృపను జ్ఞాపకం చేసుకుని మీ మనవులన్నిటినీ మీ పాదములు చేర్చి నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమె సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడైన ప్రార్థన. ఆమేన్.